ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టైం ఉదయం 7:30 అవుతుంది. పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపిస్తున్నాను. చిన్నోడు బాక్స్ మర్చిపోయి వెళ్ళిపోతుంటే ఆ బాక్స్ పట్టుకుని పరిగెత్తాను. వాడికి ఇచ్చాను. వాడుకో ముద్దు పెట్టి వెళ్ళిపోతుంటే వాడి చేతి వాచ్ నా నైటికి తగిలి గుంజినట్టాయి కొంచెం చినిగింది. నేనేం పర్లేదు అన్నట్టుగా వాడికి బాయ్ చెప్పి ఇంట్లోకి వెళ్ళాను. ఇంకా డోర్ కూడా క్లోజ్ చేయలేదు. రఘు వచ్చాడు హాయ్ అని చెబుతూ. నేను హాయ్ అని సోఫాలో కూర్చోమని చెప్పాను. తను ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటున్నాడు. నేను రఘుకి కాఫీ ఇద్దామని కిచెన్లోకి వెళ్ళి 2 కప్పులు కాఫీ కలిపి తీసుకుని వచ్చి తనకిస్తూ కిందకు వంగాను. రఘు నన్ను అలాగే చూస్తున్నాడు. నేను తీసుకో అన్నట్టుగా రఘుని చూసినప్పుడు రఘు నన్ను చూస్తున్న విషయం తెలిసింది. తను నన్ను చూడట్లేదు, నా ముఖానికి కింద చూస్తున్నాడు. నేను ఏముంది అని చూసుకుంటే చినిగిపోయిన నైటీ, దాని లోపల నా అందాలు కనిపిస్తున్నాయి. పైకి లేచాను కొంచెం కంగారు పడ్డట్టుగా. మళ్ళీ తలకిందుకొంచుకుని తన వర్క్ చూసుకుంటున్నాడు. నేను సోఫాలో కూర్చోకుండా నా కాఫీ కప్ తీసుకుని బెడ్రూంలోకి వెళ్ళిపోయా. మామూలుగా అయితే రోజు తనకు దూరంగానే కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకునేవాళ్ళం. నేను లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చే లోపు తాను వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళి చూస్తే కంగారుగా వాళ్ళ ఇంటి వైపు వెళ్తున్నాడు. పిల్లుదాం అనుకుని ఆగిపోయి, ఇందులో తప్పు ఎవరిది? చినిగిన డ్రెస్ వేసుకుని తన ముందుకి వెళ్ళడం నా తప్పు అయితే నన్ను అలా చూడటం తన తప్పు. ఆలోచిస్తే తప్పు నాదే. నేను అలా వెళ్లకుండా ఉండాల్సింది. కానీ తప్పు తనది అన్నట్టు వెళ్ళిపోయాడు చెప్పకుండా. అసలు ఎవరు ఈ రఘు? ఇతనికి నాకు సంబంధం ఏంటో చెప్తా వినండి. నా పేరు వనిత. మా ఆయన పేరు హర్ష. 15 ఏళ్ళవుతుంది మా పెళ్లి అయి. అరేంజ్ మ్యారేజ్. చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. 2 పిల్లలు. మా ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. గ్యారంటీ లేని జాబులు ఎప్పుడు తీసేస్తారో తెలియదు. సో ఎప్పుడు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాడు. బాగా కష్టపడతాడు. ఆయనకు వచ్చే జీతం మాకు సరిపోతుంది. ఖర్చులు ఎక్కువైపోతాయేమో. పిల్లలు పెద్దగా అవుతున్నారని ఇంకా ఎక్కువ కష్టపడేవారు. నన్ను, పిల్లల్ని బాగానే చూసుకునేవాడు. మా మీద ప్రేమ ఎక్కువే. నా మీద కన్నా పిల్లల మీద ప్రేమ ఎక్కువ. వారానికి ఒక్కసారి 2 సార్లు కలిసేవాళ్ళం అంతే. వర్క్ బిజీ తనది, పిల్లలతోటి నేను బిజీ. సంసారం గురించి పెద్దగా ఆలోచించే టైం ఉండేది కాదు. నార్మల్గా సాగిపోతుంది మా లైఫ్. లాస్ట్ ఇయర్ అమెరికా జాబ్ ఆఫర్ వచ్చింది. అక్కడికి వెళ్తే పిల్లలు లైఫ్ సెటిల్ అయిపోతుంది అని ఏం ఆలోచించకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిన ఒక 2-3 మంత్స్ కొంచెం ఇబ్బంది అనిపించినా నెమ్మదిగా మేము అడ్జస్ట్ అయ్యాం. ఇప్పుడు తన జాబ్ పెరగడంతో సాలరీ కూడా పెరిగింది. మేము ఇంకా హ్యాపీగా ఉన్నాం. ఒకటేంటంటే తను మాతో లేడు అంతే. పిల్లలకి ఏం కావాలంటే అది కొనిపించడం, వాళ్ళని మంచిగా పెంచడం పైనే నా ధ్యాస మొత్తం మళ్ళింది. 1-2 ఇయర్స్లో మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాను అని అన్నాడు. దానికోసం నన్ను ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్పాడు. అక్కడ బతకడం కొంచెం ఈజీగా ఉంటుందని ఏమన్నా క్లాసెస్ జాయిన్ అవ్వమన్నాడు. నేను ఆన్లైన్లో క్లాసెస్ అవి విన్నాను. కొంచెం అర్థం అయ్యేది, కొంచెం అర్థం అయ్యేది కాదు. ఇలాంటి టైంలో డబ్బులు కట్టి ఇన్స్టిట్యూట్కెళ్ళి వాళ్ళు పెట్టే తొందరలో ఏం నేర్చుకుంటాను అని ఆలోచిస్తున్న టైంలో మా ఇంటికి ఎదురు ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండేవారు. వాళ్ళది చిన్న ఫ్యామిలీ. హస్బెండ్, వైఫ్, వాళ్ళకొక బాబు. ఆ హస్బెండే ఈ రఘు. రఘు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటాడు. ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతాడు. మా హస్బెండ్కి యుఎస్ వెళ్లే ముందు జారే ఐలెట్స్లో తను బాగా హెల్ప్ చేశాడు. సో ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం నేను రఘుని హెల్ప్ అడిగాను. తను బేసిక్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు కాబట్టి మార్నింగ్ 9 నుంచి బిజీగా ఉంటాడు. సో మా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ 7:30కి మా ఇంటికి వస్తాడు నాకు నేర్పించడానికి. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపించింది. చదవడం అయితే ఈజీ కానీ మాట్లాడటం కొంచెం కష్టంగా ఉండేది. నేను, రఘు ఇంగ్లీష్లో మాట్లాడటం స్టార్ట్ చేశాం. ఏమి అడగాలి అన్నా, ఏం చెప్పాలన్నా మొత్తం ఇంగ్లీషులోనే బాగా హెల్ప్ చేసేవాడు. 7:30 నుంచి 9 వరకు మా ఇంట్లోనే ఉండి నాకు నేర్పించి వెళ్ళిపోయాడు. చాలాసార్లు ఇద్దరు పక్కన కూర్చున్నాం. నాకు ఏదైనా చెప్పాల్సి వచ్చినా, ఏదైనా రాయాల్సి వచ్చినా నా పక్కనే కూర్చుని జాగ్రత్తగా చెప్పేవాడు. చాలాసార్లు అతను నన్ను టచ్ చేశాడు, నేను తనని టచ్ చేశాను. అప్పుడు మా మధ్యలో ఏమీ లేదు కాబట్టి ఏమనిపించలేదేమో. ఒక ఫ్రెండ్ లాగా ఉండింది మా రిలేషన్.
కానీ ఈరోజు జరిగింది ఆలోచిస్తే రఘు మీద వేరే అభిప్రాయం వస్తుంది. తప్పు తనది కాకపోయినా ఫ్రెండ్ కాస్త మగాడు అయిపోయాడు. అంటే అందరూ ఆడవాళ్ళు శరీర భాగాలను చూస్తారు, కానీ తెలియకుండా చూస్తారు. కానీ ఏ మగాడు అన్నా తెలిసేటట్టు చూస్తే ఆడదానికి ఎలా ఉంటుంది? ఇప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది. ఇన్ని రోజులు తను చూశాడో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నన్ను చూడకూడని చోటు చూశాడు. కాబట్టి నన్ను ఇంకెక్కడ చూస్తాడేమో అని అనుమానం స్టార్ట్ అయింది నాలో. రేపటి నుంచి ఎలా ఫేస్ చేయాలి రఘుని? ఈరోజు జరిగింది గుర్తుంటుందా? అసలు రేపు వస్తాడా అని ఎన్నో ప్రశ్నలు స్టార్ట్ అయింది నాలో. ఆ రోజంతా నాకు రఘు కనిపించలేదు. రోజు సాయంత్రం నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వైఫ్తో మాట్లాడేదాన్ని. ఈరోజు అక్కడికి కూడా వెళ్ళలేదు. ఇందులో ఎవరు తప్పు లేకపోయినా ఎవరికి వాళ్లే గిల్టీగా ఫీల్ అవుతున్నామని అనిపించింది. అలా ఆలోచిస్తూనే రాత్రంతా నిద్ర లేకుండా గడిపాను. మళ్ళీ పొద్దున మామూలే, పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేంత వరకు ఆ విషయం పెద్దగా గుర్తుకు రాలేదు. ఎప్పుడైతే పిల్లలు వెళ్ళిపోయారో మళ్ళీ ఆలోచన రఘువైపు వెళ్ళిపోయింది. నేను వాళ్ళ ఇంటి వైపు చూడకుండా ఇంట్లోకి వెళ్ళి ఏదో పరధ్యానంగా పనిచేస్తున్నాను. మధ్యలో టైం చూస్తూనే ఉన్నాను. రఘు వస్తాడేమో అని. టైం 7:45 అవుతుంది. ఇంకా రాలేదు. అప్పుడప్పుడు లేట్ వస్తూ ఉంటాడు. అలాగే లేట్ వస్తాడేమో అని ఇంకా ఏదో ఆశతో ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నాను. వస్తే తను మళ్ళీ గిల్టీగా ఫీల్ అవ్వద్దు అని ఫ్రెష్ అప్ అయ్యి మంచి చుడిదార్ డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి బయటకు వచ్చాను. హాల్లో రఘు కూర్చుని ఉన్నాడు. తనని చూడంగానే ఒక చిన్న కంగారు తోటి అక్కడే ఆగిపోయానో ఉలిక్కిపడ్డట్టు. తను నన్ను చూసి మళ్ళీ తల దింపుకుని ల్యాప్టాప్లో ఏదో పని చేస్తున్నాడు. నేను కిచెన్ వైపు వెళ్తుంటే నాకు కాఫీ వద్దు, నేను తాగేశాను అని అన్నాడు. అవాయిడ్ చేస్తున్నాడేమో అనుకుని నేను సోఫా దగ్గరికి వెళ్ళబోతుంటే మీరు కావాలంటే పెట్టుకోండి అని అన్నాడు. నేను మాట వరసకి నేను తాగేశాను పర్లేదు అని చెప్పి తన ఎదురుంగా సోఫాలో కూర్చున్నాను. తను చెప్పడం స్టార్ట్ చేశాడు. ఎప్పటిలాగే ఉంది తన పద్ధతి. స్టార్టింగ్లో వింటున్నట్టు ఉన్నాను. వెళ్తున్న కొద్దీ నా ధ్యాస మొత్తం అతని మీద ఉంది. నేను ఇంత గణం తన గురించి ఆలోచిస్తుంటే తను ఏం పట్టనట్టుగా రోజు ఇదే కదా జరిగేది అన్నట్టుగా చెప్పుకుంటూ పోతున్నాడు. కాకపోతే ఒక చిన్న తేడా ఏంటి అంటే రోజు ఒక విషయం చెప్పి అర్థమైందా అని అడిగి అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్పి కంటిన్యూ చేసేవాడు. ఈరోజు అలా కాకుండా చెప్పుకుని వెళ్తూనే ఉన్నాడు. నేను వింటున్నట్టుగా తల ఊపుతూనే ఉన్నాను. తను నా దగ్గరికి రాలేదు. నేను తన దగ్గరకు వెళ్ళలేదు. ఒక అరగంట అలా గడిచింది. తను టైం చూసి నాకు కొంచెం పని ఉంది, మిగతాది రేపు చూద్దాం అనుకోని వెళ్ళిపోతున్నాడు. నేను ఏదో కంగారుగా తనతోటి ఇప్పుడే మాట్లాడేయాలి అని రఘు అని గట్టిగా పిలిచాను. తను ఆగి వెనక్కి చూశాడు. ఏంటి అన్నట్టు అంత ధైర్యంగా పిలిచినా నాకు తను వెనక్కి తిరిగేసరికి భయమేసినట్టు చిన్నగా ఏం లేదు అని థాంక్స్ అన్నాను. తను నవ్వి ఇదేంటి కొత్తగా థాంక్స్ చెప్తున్నారు, రోజు చెప్పేదే కదా, ఎనీవే ఇట్స్ ఓకే అని చెప్పేసి మళ్ళీ అదే నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. నేను అతని వెనకాలే వెళ్ళి అతను వెళ్తున్న వైపు అలాగే చూస్తున్నాను. అతను ఏమీ ఆలోచించకుండా అలా నడుచుకుని వెళ్ళిపోతున్నాడు. నా బుర్రలో మాత్రం ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. అసలు నిజంగా నిన్నేమన్నా జరిగిందా? నేనే ఊహించుకుంటున్నానా? లేదా నేను కంగారు పడతాను అలా బిహేవ్ చేస్తున్నానా అని. ఈరోజు ఇంకా ఏవో కొత్త ఆలోచనలు వచ్చాయి. కొంచెం సేపటికి సర్దుకున్నాను. తను అలా బిహేవ్ చేస్తుంటే నేను ఇలా ఉండడం కరెక్ట్ కాదు. రేపటి నుంచి మళ్ళీ మామూలుగా ఉండాలని మనసులో గట్టిగా అనుకున్నాను. కింద రోజులా కాకుండా ఆ రోజు కొంచెం ప్రశాంతంగా పడుకోగలిగాను. నెక్స్ట్ డే కొంచెం ఉత్సాహంగా లేసి పిల్లల్ని తొందరగా రెడీ చేసి స్కూల్కి పంపించేసి నేను రెడీ అయిపోయి 7:30 కల్లా తను వస్తాడని ఎదురు చూస్తున్నాను సోఫాలో కూర్చుని. ఈరోజు కరెక్ట్గా 7:30కి వచ్చేశాడు. వస్తూనే హాయ్ చెప్పి అప్పుడే రెడీనా అన్నాడు. నేను మాట్లాడకుండా తల ఊపాను. తను నవ్వుకుంటూ వచ్చి నా పక్క సోఫాలో కూర్చున్నాడు. ఈరోజు ఎదురుగా కాకుండా ఎల్ షేప్లో కూర్చున్నాం. తను చెప్పడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ నిన్నటిలాగా చేస్తాడేమో అని. నేనే మధ్యలో నాకు ఇది అర్థం కాలేదు. మళ్ళీ చెప్పు అని ఏదో ఒకటి కావాలని అడుగుతున్నాను. ఈరోజు ఎప్పటిలాగే నెమ్మదిగా చెబుతూ అర్థమైందా అని అడుగుతూ చెప్తున్నాడు. నేను మధ్యలో లేసి కాఫీ పెట్టడానికి వెళ్ళాను. తను తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు. నేను కిచెన్ నుంచి ఏదో ఒకటి మాట్లాడుతున్నాను. మీ ఆఫీస్ 9కి స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు నుంచి ఎందుకు వర్క్ చేస్తున్నావు అది ఇది అని తను ఏదో సమాధానం చెబుతున్నాడు.
సైలెంట్గా ఉండొద్దు అన్న ఉద్దేశంతోటే తనతో మాట్లాడుతున్నాను. తను కూడా అలాగే మాట్లాడుతున్నాడు. కాఫీ కలుపుకుని తీసుకొచ్చి ఒకటి తనకిచ్చి, ఒకటి నేను తీసుకుని కూర్చోపోయాను. నేను వెళ్తూ వెళ్తూ పెట్టిన బుక్ ఒకటి నా కాలు తగిలి కింద పడిపోయింది. నేను చూడకుండానే ఆ బుక్ మీద కాలేసి